ఏంటంటే ఒక్కసారి కస్టమర్కి ఒక కమిట్మెంట్ ఇచ్చినాము అంటే కస్టమర్ ఎన్ని బాధలైనా పడాలి. అంటే ఒకటి అంటే హాలిడేస్ కానీ, సండేస్ కానీ, సాటర్డేస్ కానీ, రాత్రి పగలు ఏది లేదు, వర్క్ చేయడమే. కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినాం, సార్ నీకు ఈ డేట్ వరకు నేను అమౌంట్ పడిపిస్తా, ఎంత అయినా అప్రూవల్ తీసుకుంటా, ఏదైనా చేస్తా అని చెప్పేసి నేను ఒక్కసారి మాట ఇచ్చింది అంటే ఇక అది ఎంతైనా చేయాలనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఆ యాటిట్యూడ్ ఉంటుంది. సో అదొక పాజిటివ్ థింగ్ అవ్వచ్చు, ఇంకో సైడ్ చూస్తే నెగిటివ్ థింగ్ అవ్వచ్చు. ఎందుకు అంటే సో నువ్వు ఎంత రాకినా, ఎంత గుంజినా కానీ అవతల సైడ్ ఎవరైతే క్రెడిట్ ఉన్నదో, ఏదైతే ఆప్షన్ ఉన్నదో వాళ్ళు సపోర్ట్ చేయండి కష్టం అనమాట. సో నేనేం చెప్తున్నా అంటే ప్రతి కస్టమర్కి కూడా ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వకండి. సో ఇచ్చి కమిట్మెంట్ ఏదో సార్ ఇట్లుంటుంది ప్రాసెస్, సో మీకు అవతలతో పోతే ఇతలా మీకు ఉన్న బెనిఫిట్స్ ఇవ్వనమాట అని చెప్పేసి జెన్యూన్గా చెప్పేస్తే బెస్ట్ అనమాట. సో నేనేంటంటే ఫాల్స్ కమిట్మెంట్స్ ఎవరికి ఇవ్వలేదు. బట్ నేనేంటంటే కస్టమర్ వేరే దానికి వెళ్ళకుండా, సార్ మా దగ్గర ఇట్లుంటుంది, నేను ఎంత కష్టపడ్డా పర్లేదు, నీకు కావాల్సిన లోను నీకు కావాల్సిన టైంకి నేను ఇప్పిస్తా అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చి ఆ కమిట్మెంట్ ప్రకారం నేను వర్క్ చేయడం అనేది చాలా చాలా హార్డెస్ట్ థింగ్. ఎందుకు అంటే ఒక సైడ్ కస్టమర్ నుంచి, ఒక సైడ్ కంపెనీ నుంచి మధ్యలో నలిగిపోయేది సేల్స్ పర్సన్కి ఒక్కనికే తెలుసు కష్టాలు అంటే. సో ఒకటి అంటారు కదా, మరగంగా దాంట్లో నుంచి వచ్చేది ముత్యం అయింది. సో అట్లాంటి ముత్యాలే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాయి అనమాట. చాలామంది బిజినెస్ ఓనర్స్, ఎంటర్ప్రీనర్స్ వన్ ఆఫ్ ది సేల్స్ పర్సన్స్ ఇన్ దర్ పాస్ట్. సో ఎవడైనా కానీ చాలామంది ఎంటర్ప్రీనర్స్ దే వాస్ కమ్ ఫ్రమ్ ది సేల్స్ బ్యాక్గ్రౌండ్. సో నేను అదే ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, మీరు కూడా అదే ఇన్స్పిరేషన్గా తీసుకోండి. దట్స్ ఎ బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఫర్ అస్. సో ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.